మరి ఇప్పుడు నోటీస్ అంటున్నారు. ఏమో ఇగో ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు నోటీస్. ఇది ఈనాడులో వార్త. ఆంధ్రజ్యోతిలో అయితే ముగ్గురికి నోటీసులని. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకి నోటీసులని ప్రచారం. నిర్ధారించని పోలీసులు సమయం బట్టే అవకాశం. ఆధారాలు క్రోడీకరించడంపైన సిట్ అధికారుల దృష్టి. ఆ తరువాతే నేరానికి ప్రోత్సహించిన వారిపైన చర్యలు. కేసీఆర్ మాజీ ఓఎస్డీ విచారణలో కీలక వివరాలు దొరికినాయని వీళ్ళు రాశారు. దానికి బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు? హరీష్ రావు, రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడం. ఫోన్ ట్యాపింగ్ పై నోటీసులు ఇచ్చినా లెక్క పెట్టం. ప్రభుత్వం ఇరుకున పడినప్పుడల్లా ఇలాగే లీకులు ఇస్తున్నది. కేసులు పెట్టినా రెట్టించిన ఉత్సాహంతో నిలదీస్తాం. వాస్తు భయంతోనే రేవంత్ రెడ్డి సచివాలయానికి రావట్లే. ప్రాజెక్టులపైన పీపీటీ ఇచ్చే అవకాశం మాకు కూడా ఇవ్వాలి. హరీష్ రావు, వాస్తు భయంతో రేవంత్ రెడ్డి రావట్లేదంటే మీ మామ కంటే ఎక్కువ వాస్తు పిచ్చిందా రేవంత్ రెడ్డికి? గతంలో కేసీఆర్ ఎందుకు సచివాలయానికి రాలేదని క్వశ్చన్ చేసినాం, ఇప్పుడు కూడా అడుగుతున్నాం. గతంలో కేసీఆర్కి ఏమో తన ఇల్లే తన ఆఫీసే ఫామ్ హౌస్. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏమో తన ఇల్లే క్యాంప్ ఆఫీసు, తన ఇల్లే సచివాలయం అయిపోయింది. అంతా అన్నే నడుస్తున్నది వ్యవహారం. మరి ఇది కరెక్ట్ కాదు కదా. కేసీఆర్కి రేవంత్ రెడ్డికి తేడా ఏంటంటే డిస్టెన్స్ ఒకటే తేడా. ఆయన పోయి ఫామ్ హౌస్లోనే ఈయన పోయి ఇంట్లో ఉంటున్నాడు. సరే, అప్పుడప్పుడు ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్లోనూ అక్కడక్కడ రివ్యూలు చేస్తున్నాడు. సెక్రటేరియట్కి రావాల్సిందే. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో ఏం జరగబోతున్నది? నేను అనుకుంటున్నా దీంట్లో పెద్దగా ఏదో జరిగి ఏవో అరెస్ట్లు అయ్యి నోటీసులు ఇస్తారు, పిలుస్తారు. మళ్ళీ ఇది ఒక అంతరంగాల సీరియలే. మళ్ళా మీడియా హడావుడి, కేసీఆర్ వచ్చిందట ఆడికి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గరికి, విచారణ అన్ని కెమెరాలు పట్టుకొని పోతారు. తెల్లారి పెద్ద పెద్ద ఐటమ్, బ్యానర్ ఐటమ్తో వార్తలు ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు మేము ఒకరు అరెస్ట్ కావాలి, ఒకరు నాశనం కావాలి, ఇంకోటి అన్నది కాదు మేము అడుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాని ఖాళీ చేసిన ఈ దోపిడీదారుల ఖజానాలో ఉన్న అమౌంట్నంతా తీసి, అది భూముల రూపంలో కానీ, డబ్బు రూపంలో కానీ, ఇంకో రూపంలో ఉన్న దాన్నంతా తీసి ప్రభుత్వ ఖజానాలకు కలపాలి. ఇది జరగాలి. అప్పుడు ప్రజలకు న్యాయం జరిగినట్టు. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయడం వల్ల మాకు వచ్చేది ఏముంది? ఇంకోటి ఏముంది? అరెస్ట్ కాదు మేము అడుగుతున్నది. సో ఆర్థికంగా రాష్ట్రం ఇదైపోయింది, దోపిడీకి గురైంది. సో ఆ దోపిడీకి గురైన ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే ఆ సొమ్మునంతా తెచ్చి యాడ్ చేయాలి రాష్ట్ర ఖజానాకి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అనుమతులు ఇచ్చే రివ్యూ కమిటీలోని ఉన్నతాధికారులు, మాజీ ఇంటెలిజెన్స్ అధికారులను ఇప్పటికే ప్రశ్నించి వారి వాంగ్మూలాన్ని సిట్ అధికారులు నమోదు చేశారు. సిట్ కస్టడీలో ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మరో 48 గంటల్లో ఆయన కస్టడీ ముగియబోతున్న నేపథ్యంలో డిసెంబర్ 26 వరకే ఇచ్చింది ఎవరు? సుప్రీంకోర్టు. డిసెంబర్ 26 లోపు విచారించండి అని. సో మరి దాని తర్వాత పొడిగిస్తారా, అరెస్ట్ చేస్తా అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తుందా కోర్టు అనేది మన 26వ తారీఖు రోజు చూడాలి. అయితే ఆయన కస్టడీ ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అరెస్ట్ అయిన మాజీ పోలీసులతో ప్రభాకర్ రావును ముఖాముఖి ప్రశ్నించే కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. ఇదంతా కూడా సజ్జనార్ నేతృత్వంలో జరుగుతున్నది. ఇప్పటిదాకా జరిగిన విచారణలో ప్రధానంగా తప్పుడు లక్ష్యంతో వ్యక్తుల గోప్యతను దెబ్బతీసే విధంగా ఆనాటి ఎస్ఐబి అధికారులు వ్యవహరించారన్న ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాధారాలను సిట్ అధికారులు సేకరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుకు అసెంబ్లీ సమావేశాల తర్వాత సిట్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని పెద్ద ఎత్తున జరిగిన ప్రచారాన్ని సిట్ బృందం మాత్రం నిర్ధారించట్లేదు. కింది స్థాయి విచారణ ఇంకా ఒక దశకు చేరలేదని, ఆదేశాలు ఇచ్చినా వారిని విచారించడానికి ఇంకా సమయం పడుతుందని అంతర్గత సంభాషణల్లో ఇంటర్నల్గా పోలీసులు మాట్లాడుకుంటున్నారట. మరి అప్పుడే నోటీసులు వెళ్తాయా? ఇక్కడ మొన్న ప్రెస్ మీట్లో కూడా కేసీఆర్ అంటున్నట్టున్నాడు ఫోన్ ట్యాపింగ్ మీద మాకేం సంబంధం, మేమెందుకు ట్యాప్ చేస్తాం, ఈ ట్యూపింగో కింద ఉన్న అధికారులు వాళ్ళకి అనుమానం వచ్చినప్పుడు ఫోన్లు ట్యాప్ చేస్తారు అని మాట్లాడుతున్నాడు. ఈయనకేం సప్పుడు లేకుండానే పోలీసులు ఫోన్లు ట్యాప్ చేసి మునుగోడు ఎలక్షన్లో, దుబ్బాక్ ఎలక్షన్లో, హుజూరాబాద్ ఎలక్షన్లో అపోజిషన్ పార్టీ, ఆనాడు అపోజిషన్ అంటే హుజూరాబాద్ నుంచి ఈటల, బీజేపీ నుంచి రఘునందన్ రావు, మునుగోడు నుంచి బీజేపీ రాజగోపాల్ రెడ్డి. సో ఇట్లా వాళ్ళు పోటీ చేసినప్పుడు వాళ్ళకి సంబంధించిన డబ్బులు ఫోన్లు ట్యాప్ చేసి కార్లలో పట్టుకొని ఇదంతా ఫోన్లు ట్యాప్ చేసి పట్టుకున్నారు. ఎవరి ఇంట్రెస్ట్ ఇది? భుజంగరావు ఇంట్రెస్ట్ లేకపోతే ప్రభాకర్ రావు ఇంట్రెస్టా? కేసీఆర్ ఇంట్రెస్ట్తోనే జరిగింది కదా. మీరు మాత్రం విచ్చలవిడిగా డబ్బులు పంచిరు, అవతల డబ్బులు పంచకుండా ఆపగలిగారు. సో దీనివల్ల ఎలక్షన్స్లో మీరు గెలవగలిగారు. ఒక ఎలక్షన్లో మునుగోడులో, మిగతా వాటిలో బొక్కబొర్ల పడ్డారు. ప్రజల డబ్బులు పంచినా తీర్పునివ్వాలి, అది వేరే విషయం. ఇట్లా ఎన్ని చేశారు మీరు? మాకేం సంబంధం? ముఖ్యమంత్రి నువ్వే కదా, అడ్మినిస్ట్రేషన్ మొత్తం వ్యవస్థ అంతా నీ చేతిలోనే ఉంది.
నాకేం సంబంధం ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎట్లా చెప్తున్నారు? విషయం ఏంటంటే అక్కడ ఏం సంతకాలు ఇంతకాలు ఉండే కదా, మాకు సంబంధం లేదంటే అయిపోయా. కానీ ఎవరు మూలం, ఎవరు అక్కడ, ఎవరు చేయమంటే వాళ్ళు చేశారు, ఎవరి ఫోన్లు ట్యాప్ చేయమంటే చేశారు. ఇప్పుడు ఇదంతా కాదండి, కేసీఆర్ నాకేం సంబంధం లేదు అంటున్నాడు. మేము ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాం. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో మొయినాబాద్ ఫామ్ హౌస్లో కేసీఆర్ ఒక స్టింగ్ ఆపరేషన్ చేసిండు బీజేపీని ఇరికించడానికి. బీజేపీలకు కూడా కొంచెం కూడా లేదు వాళ్ళకి, కానీ ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఇంకేమన్నా బయటపడుతుందేమో సైలెంట్గా ఉన్నారేమో తెలియదు. కానీ వాళ్ళు ఈ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విషయంలో సైలెంట్ అయిపోయినారు, ఎక్కడ మాట్లాడతలేదు. రిమాండ్ కేసు డైరీలో అది చాలా క్లియర్గా ఉన్నది. రాధాకిషన్ రావు చాలా క్లియర్గా చెప్పిండు, పెద్ద ఆయన అంటే ఎవరు, కేసీఆర్, ఆయన ఆదేశాలతోనే మొత్తం వ్యవహారం మేము చేసినామని. కెమెరాలు కొనే దగ్గర నుంచి కెమెరాలు ఫిక్స్ చేసే దగ్గర వరకు అక్కడ ఏం మాట్లాడాలా, ఏం చేయాలా, మొత్తం కేసీఆరే. అక్కడ ఆ స్కిట్ లేకపోతే ఈ స్టింగ్ ఆపరేషన్ నిర్వాహకుడు, నిర్మాణం. అక్కడ ఒక ఇద్దరు స్వామీజీలు, నందకుమారు, పైలట్ రోహిత్ రెడ్డి, ఈ నలుగురు మధ్య డిస్కషన్ జరిగింది. కేసీఆర్ కొన్ని ఆడియోలు బయటపెట్టిండు. ఇప్పుడు బయటపడిన ఆడియోలు ఎవరు బయటపెట్టిరు అని అంటే, ఇందులో నందకుమారు, ఇద్దరు స్వామీజీలేమో కేసీఆర్కి వ్యతిరేకం, పైలట్ రోహిత్ రెడ్డి కేసీఆర్కి అనుకూలం. ఎవరు వీటిని బయటపెట్టిరంటే ఇగో రోహిత్ రెడ్డి రికార్డ్ చేసి ఇచ్చిండని అన్నారు. ఇప్పుడు రోహిత్ రెడ్డి ఏ కన్వర్జేషన్లో, ఏ ఫోన్ సంభాషణలో లేడో ఆ ఫోన్ సంభాషణలు కూడా బయటకు వచ్చినాయి కదా. ఎట్లొచ్చినాయి మరి? రోహిత్ రెడ్డిని నందకుమార్తో మాట్లాడితే ఆడియో బయటకు వచ్చింది. ఎట్లొచ్చిందంటే రోహిత్ రెడ్డి రిలీజ్ చేసిండు. కాన్ఫరెన్స్ పెట్టుకొని రోహిత్ రెడ్డి, స్వామీజీలు, నందకుమార్ మాట్లాడింది బయటకు వచ్చింది. ఎట్లొచ్చిందంటే రోహిత్ రెడ్డి ట్యాప్ చేసిండు. మరి ఇద్దరు స్వామీజీలు, నందకుమార్ మాట్లాడింది బయటకు ఎట్లొచ్చింది? కేసీఆర్ ఫోన్ ట్యాప్ చేసిండు. ఎవిడెన్స్ ఉన్నది ఇక్కడ. ఇవన్నీ ఈయన మనోడు ఏమనుకున్నాడేమో, మొత్తం చీఫ్ జస్టిస్లకి, జడ్జిలకి, లాయర్లకి, మీడియాకి అందరికి పంపించిన ప్రెస్ మీట్ పెట్టి అడ్డంగా దొరికిపోయింది అక్కడ. దీన్ని ఎవడు అడుగుతలేడు. అసలు ఆ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేలకు మరి రేవంత్ రెడ్డి ఇది అంత ఎందుకు, మళ్ళా బీజేపీతో పెట్టుకోవాలి ఎందుకని అనుకుంటున్నాడా? మరి బీజేపీ వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? కేసీఆర్ని ఒకవేళ మీరు ఇది చేయాలని, నిందితుడిగా, దోషిగా చూపించాలంటే పర్ఫెక్ట్ కేసు ఇది. నేను అంటున్నా కదా, ఇదంతా కూడా పెద్ద డ్రామా ఇది. అన్ని కేసెస్లో వీళ్ళు కాంప్రమైజ్ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నానండి, భూములకు సంబంధించిన కేసుల్లో, భూములకు సంబంధించిన వెంచర్లలో రేవంత్ రెడ్డి, కేటీఆర్, బీజేపీకి సంబంధించిన కొంతమంది నాయకులు కొల్లుడైపోయి పనిచేస్తున్నారు. సింపుల్గా నేను చెప్తున్నా, గిడ వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ అని రంజిత్ రెడ్డికి సంబంధించిన సంస్థ పుప్పాలగూడలో లాస్ట్ 15 days చూస్తే సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. 22A నిషేధిత జాబితాలోంచి తొలగించినారు దాన్ని మొత్తం. మరి ఎవరి ఆధ్వర్యంలో జరిగింది ఇదంతా? అసలు పర్మిషన్స్ గతంలో ఎట్లా వచ్చినాయి? కేటీఆర్ ఇచ్చిండు. ఇప్పుడు ఎవరున్నారు అధికారంలో? రేవంత్ రెడ్డి ఉన్నాడు. మరి డీల్ ఎట్లా సెట్ అయింది? మరి కేటీఆర్ మరి ఇది ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఎందుకు అడుగుతలేరు? బీజేపీలు ఎందుకు అడుగుతలేరు? అడగరు. ఎవరి వాటాలు వాళ్ళకి పోతున్నాయి. పొంగులేటి కూడా 4 లక్షల స్క్వేర్ ఫీట్ ఇచ్చారని మాట్లాడుకుంటున్నారు బయట చర్చ. అది ఎట్లొచ్చింది? మేము విషయాన్ని మొత్తాన్ని బయట పెట్టిన తర్వాత ఆంధ్రజ్యోతిలో పెద్ద వార్త వచ్చింది ఒకరోజు. ఎటు పోయిందో ఆ వార్త, మళ్ళీ తర్వాత గయాబ్. మాకు నిన్న మొత్తం డేటా అంతా తీస్తే మళ్ళీ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. కొనేవాళ్ళు ఎట్లా కొంటున్నారో మరి వాళ్ళకి మొక్కాలిగా. టోటల్గా అది ఎవాక్యూ ప్రాపర్టీసు, టీజీఐఏసీకి సంబంధించిన భూమి, గవర్నమెంట్ ల్యాండ్ ఒక రకంగా. మరి ఏ రకంగా జరుగుతున్నది? ఈ డీల్ ఎట్లా సెట్ అయింది? ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి కదా. వంశీరామ్ బిల్డర్సు, వెస్టర్న్ కన్స్ట్రక్షన్సు, వర్టెక్స్ వర్మ, వాసవి, ఎన్నున్నాయి ఇట్లా. మరి ఇవన్నీ గత ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్స్లో రేవంత్ రెడ్డి సహకారం ఇస్తూ ముందుకెళ్తున్నాయి కదా. గతంలో కేటీఆర్ దగ్గర పనిచేసిన ఏవి రెడ్డి, ఉదయ్, దేవలా నాయకు, ఇట్లాంటి వాళ్ళంతా మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర వచ్చి చేరారు కదా. 500 విల్లాలు కడుతున్నారు కదా అక్కడ అవతల శంకరపల్లి దగ్గర. ఇవన్నీ ఎట్లా సాధ్యమైనాయి? మరి డీల్ సెట్ అయింది. మరి ఇక్కడ సెట్ అయిన డీలు ట్యాపింగ్ కేసులో సెట్ అవ్వదని గ్యారంటీ ఏమైనా ఉందా? టానిక్ కేసు సంతోష్ రావుది 60 కోట్లకు సంబంధించిన జరిగింది అంతా, అది ఇది చాలా పెద్ద ఎత్తున జరిగింది అన్నారు. బయట చర్చ ఏంది? 60 కోట్లకు డీల్ సెట్ అయింది అన్నారు. సంతోష్ రావు కనిపిస్తున్నా మీకు? కనబడతలేడు. మరి ఇవన్నీ ఏమైనాయి? ఈ కేసులన్నీ ఏమైనాయి? కాళేశ్వరం, ఇక దాన్ని అయితే పేరుకు వాడుతున్నారు తప్ప ఆ కాళేశ్వరం మీద ఎంక్వైరీ లేదు. సిబిఐ అన్నారు, సిబిఐ వచ్చింది లేదు. గతంలో పీసీ ఘోష్ కమిషన్ అన్నారు, ఆ రిపోర్ట్ ఇచ్చిన దాని మీద యాక్షన్ లేదు. చివరికి 3 బ్యారేజీలకు పరిమితం చేసి చేతులు దులుపుకున్నారు. కథ. ఇప్పుడు రేవంత్ రెడ్డి అడిగితే ఏమంటాడు తెలుసా? మాకేం సంబంధం, సిబిఐకి ఇచ్చినా అయిపోయా, బీజేపీ చూసుకోవాలంటాడు.
ఇంత భయంకరమైన సిచ్యువేషన్లో వీళ్ళు కొల్లుడైపోయి పనిచేస్తున్నప్పుడు కేసీఆర్కి నోటీస్ ఇస్తే ఏమవుతుంది, ఇవ్వకపోతే ఏమవుతుంది? ఇదంతా పెద్ద డ్రామా, నోటీస్ ఇస్తే ఏమవుతుంది? ఓ 4 రోజులు హడావుడి, 10 రోజులు హడావుడి, 15 రోజులు సైలెంట్. కార్ రేసింగ్ కేసులో, ఫార్ములా కార్ రేస్ కేసులో అయిపోయి అన్నారు. మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి ఏమన్నాడు? అది బీజేపీ వాళ్ళు ఆ సహకారంతో గవర్నర్ సంతకం పెడతలేడా, సంతకం పెట్టిన తెల్లారే విత్ ఇన్ 1 అవర్లో మేము అరెస్ట్ చేస్తామన్నాడు. గవర్నర్ సంతకం పెట్టిన ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? దీని వెనకాల భూముల వ్యవహారం ఉంది. దీని వెనకాల ఏస్ నెక్స్ట్ జెన్ అనే ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ గ్రీన్కో అనిల్కి చెందిన చైల్డ్ కంపెనీ. దాని ద్వారానే ఈ ఫార్ములా కార్ రేస్ వ్యవహారం జరిగింది. ఆ గ్రీన్కో అనిల్ ఇక్కడ 1007 అనే సర్వే నెంబర్, చాలా విలువైన ప్రైమ్ ల్యాండ్, భాగ్యనగర్ సొసైటీకి సంబంధించిన భూమిని మొత్తం లేపేసే పని పెట్టుకున్నాడు. పాత లీగల్ ఎయిడ్స్ అని వీళ్ళకి ఎవరికి డబ్బులు సెట్ చేసి ఆ భూమిని అంతా తన స్వాధీనంలోకి తీసుకునే ఒక పెద్ద ప్రయత్నం, కుట్ర చేస్తున్నాడు. ఆల్రెడీ ఆ గ్రీన్కో అనిల్ దాదాపు 4-5 సార్లు కాంగ్రెస్ వాళ్ళని కలిసిండు. కేసు అంతా సైలెంట్ అయిపోయింది. ఎవరిని అరెస్ట్ చెయ్యరు, ఏమీ కాదు. ఇదంతా పెద్ద డ్రామా. అందరు కలిసి జనాన్ని నిట్ట నిలువున ముంచుతున్నారు తప్ప ఏం లేదు ఇక్కడ. ఎవరో పెట్టినారు చూడండి ఇక్కడ, రఘు గారు మీరు అన్ని బయట పెడితే వాళ్ళు సెటిల్మెంట్ చేసుకుంటున్నారు. ఒక రకంగా వాళ్ళకి మీరే చెప్తున్నారు. ఏం చేయాలి మరి? మీరు చెప్పింది 100% వాస్తవం. నిన్న ఒక ఆయన ఫోన్ చేసి చెప్తున్నాడు, వాడు 50 తీసుకున్నాడు, వీడు 3 తీసుకున్నాడు, వాడు 10 తీసుకున్నాడు. మీరు ఇన్ఫర్మేషన్ బయట పెడుతున్నారు, వాళ్ళకి మంచి ఫుల్ మీల్స్ అయిపోతుంది. అట్లా అని చెప్పి మనం బయట పెట్టకుండా ఉండలేం కదా. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో గతంలో వార్త వచ్చింది వర్టెక్స్ గురించి. మరి తర్వాత ఏమైంది సార్? వర్టెక్స్ వెస్టర్న్ గురించి ఏం చేద్దాం మరి? ఏం చేయొద్దు, ఇంట్లోనే కూర్చొని ఇట్లనే మనం మెసేజ్లు పెట్టుకోవాలి. మారాలి మనం కూడా ఆలోచన చేయాలి. ఎందుకు ఇట్లా జరుగుతున్నది? ఇప్పుడు మీకు సోషల్ మీడియాలు ఉన్నాయి కదా, ఎందుకు ఈ అంశాలని ప్రస్తావించరు మీ సోషల్ మీడియాలో? అన్నా, నీ పైన బీజేపీ ఐటీ సెల్ వాళ్ళు ఒక ఆర్గనైజ్డ్గా నీ మీద నెగిటివ్ పోస్టులు, కామెంట్స్ పెడుతున్నారు. వాటిని పట్టించుకోకండి. కేంద్ర ప్రభుత్వ చర్యలను ప్రశ్నిస్తున్న ఇండిపెండెంట్ జర్నలిస్టులను వేధిస్తున్నారు. ఏమైతే వాళ్ళు పెట్టే పోస్టుల వల్ల మనకి ఫ్రీ పబ్లిసిటీ అవుతుంది. ఇప్పుడు అర్బన్ నక్సలేట్ వీడు నేరేయాలి, తురుమాలే, ఏదో రకరకాలుగా పెట్టుకుంటున్నారు. పెట్టుకొనివ్వండి. ఇప్పుడు వాడి ఇంట్లో కూర్చొని కామెంట్ పెడుతున్న వాడికి, బయటకు వచ్చి ప్రజల సమస్యల గురించి ఆలోచించని వాడికి, ఒక రకమైన ముసుగేసుకొని బతుకుతున్న వాడికి వాడి కాదు కదా మనం ఆన్సర్ చెప్పాల్సింది. కోట్లాది మంది ప్రజలకి మనం ఆన్సర్ చెప్పుకోవాలి. వాళ్ళకి ఆన్సరబుల్ మనం, వాళ్ళకి జవాబుదారీగా పనిచేయాలి, బాధ్యతతో పనిచేయాలి. ఆ పని మనం చేస్తున్నాం. ఏ రోజైతే ప్రజలు నమ్మరో, ఏ రోజైతే ఇది అనుకున్నారో మేమే బంద్ చేస్తాం. ఇప్పుడు మా లైన్ ప్రజలకు నచ్చలేదనుకో, చూడడం ఆపేస్తే వ్యూస్ తగ్గిపోతాయి. మనకు అర్థమవుతుంది కదా. మన వ్యూవర్షిప్ ఏమైనా తగ్గిందా? పెరిగింది. ఇంకా మన వ్యూవర్షిప్ 2-3 ఇంతలు 10 ఇంతలు పెరిగింది ఇప్పటికి. చాలామంది అనుకుంటున్నారు గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ని విమర్శించడం వల్ల వ్యూవర్షిప్ ఆ రోజు వచ్చింది, ఈరోజు అటు ఇటు అయిద్దామని చాలామంది అనుకున్నారు. అంతకు 10 ఇంతలు పెరిగింది. ఇప్పుడు మాది రెట్టింపైంది తప్ప ఎక్కడా కూడా తగ్గలేదు. పబ్లిక్ ఇంకా మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఎందుకు? మనకు తెలుసు మనం ప్రజల కోసం పనిచేస్తున్నామని. పోస్టులు పెట్టుకోండి, వీడియోలు చేసుకోండి, ఏదైనా చేసుకోండి, ఫరక్ పడదు. ఇట్ సీమ్స్ యూ గాట్ నోటీస్ రిగార్డింగ్ ఇన్నయ్య అరెస్ట్. వాట్ ఈజ్ యువర్ నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్? మనకేముంటుంది కోర్స్ ఆఫ్ యాక్షన్? మనం చేయాల్సింది ఏముంటుంది? ఎన్ఐఏ వాళ్ళు పిలిచారు, కూర్చోబెట్టారు, మాట్లాడారు. దాదాపు 3 గంటలకు రమ్మంటే మేము 2:15కే వెళ్ళిపోయాము. సో నాతో పాటు మా అనిల్ కూడా వచ్చిండు, వెళ్ళడం జరిగింది. నన్నే దాదాపు ఆల్మోస్ట్ 6:30కి నేను బయటికి రావడం జరిగింది. ఆ మధ్యలో వాళ్ళు కావాల్సిన క్వశ్చన్స్ వాళ్ళు అడిగారు. ప్రతి ప్రశ్నకు మనం ఆన్సర్ చేసినాము. మనల్ని పెద్దగా అడిగేది ఏముండదు. మీరు వాళ్ళతో ఎందుకు మాట్లాడి అట్లాంటిది ఏం లేదు కాబట్టి ఆ పెద్దగా అడిగేది ఏముండదు. సో ఆ పర్టిక్యులర్ వీడియోకి సంబంధించిన ఫుటేజు ఎట్లా పోయారు, ఎట్లా రికార్డ్ చేశారు, ఏంటి, మీరు జనరల్గా ఏం చేస్తారు, ఇన్నయ్యతో మీకున్న సంబంధాలు ఏంటి, ఇట్లాంటి క్వశ్చన్స్ తప్ప అంతకుమించి పెద్దగా ఏమీ లేదు అక్కడ. సో వాళ్ళు కూడా విచారణకు సహకరించాలి అన్నారు. 100% సహకరిస్తామని చెప్పినాం.
సో ఇండియన్ సిటిజన్గా ఒక భారతదేశ పౌరుడిగా భారతదేశ చట్టాలని రాజ్యాంగాన్ని దాని ద్వారా రూపొందించిన ఈ దర్యాప్తు సంస్థలకు సహకరించాల్సిన బాధ్యత మనదే. సహకరించినాం, గంట ముందే పోయినాం, వచ్చినాం, రెడీగా ఉన్నాం, మనం దేనికైనా రెడీగా ఉన్నాం. సింపుల్. చాలామంది అడుగుతుంది దీని వెనకాల ఏమైనా కుట్ర ఉందా? ఇప్పటివరకు అయితే నాకేం కుట్ర కనబడతలేదు. భవిష్యత్తులో ఏమైనా కుట్ర కోణం ఉంటే ఖచ్చితంగా అది బయటకు వస్తుంది. అట్లా అని చెప్పి మనం భయపడిపోయి అమ్మ ఎన్ఐఏ పిలిచిందట కానీ ఇంట్లో కూర్చోలేదు కదా, మాట్లాడుతూనే ఉంటాం. మనకి ఏ తప్పు చేయనంత వరకు మనం క్వశ్చన్ చేస్తూనే ఉంటాం. నేను క్వశ్చన్ చేయడం ఆపినంటే వీడు ఏదో ఇదైనట్టు లెక్క. మనం అట్లాంటి తప్పు మనం చెయ్యము, ఈ ప్రశ్నించడం ఆపం. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవడైతే అర్బన్ నక్సలైట్ అని ఇంకోటి అని మాట్లాడుతున్నారో వాళ్ళకి నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. ఈ దేశంలో ఉన్న అడవి అదానికి, అంబానీకో లేకపోతే ఇంకొక కార్పొరేట్ సంస్థకో ఇవ్వాలనా? ఆ అడవి మన ప్రజల కోసం, అంటే మన కోసం, మన పిల్లల కోసం, పిల్లల కోసం, ఆ పిల్లల కోసం ఆ అడవి అలాగే సేఫ్గా ఉండాలా? దీనికి ఆన్సర్ చేయండి రా బాబు, ఇంకేం అక్కర్లేదు. లేదు అడవిని ఇచ్చేయాలి, మా పిల్లలను మేమే చంపుకుంటాం, 100 రూపాయల బాండ్ పేపర్ మీద రాసిస్తామంటే మీ సావు మీరు చావండి. మీరంతా ఇక్కడ ఉండొద్దు, దేశం విడిచి వెళ్ళిపోవాలి వేరే దేశానికి. ఇవాళ తిండి లేకపోయినా, నీళ్లు లేకపోయినా 1 గంట 2 గంటలు, 1 రోజు 2 రోజులు 10 రోజులు బతకొచ్చేమో. గాలి లేకపోతే నువ్వు ఒక క్షణం కూడా బతకలేవు, నువ్వు ఒక 5 నిమిషాలు కూడా నువ్వు బతకలేవు. ఆలోచించుకో. ఇవాళ దేశంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, పర్యావరణం, ప్రకృతి ఏ స్థాయిలో విధ్వంసం జరుగుతుందో అర్థం చేసుకో. డెవలప్మెంట్ పేరుతో, ఉద్యోగాల పేరుతో జనాల్ని మోసం చేసి పర్వతాలని, చెట్లని, పుట్టలని మొత్తం తొలిచేస్తున్నారు. దానివల్ల నీకేమవుతుంది? ఇప్పటికిప్పుడు నీకేం కాకపోవచ్చేమో, నీ భవిష్యత్తు తరాలని నువ్వు 100 రూపాయల 1000 రూపాయల బాండ్ పేపర్ మీద సంపుకోండి అని రాసిస్తున్నావు గవర్నమెంట్స్కి. అందుకే మేము అడిగేది ఒకటే, అర్బన్ నక్సలైట్ అని మాలాంటి వాళ్ళని పిలిచే వాళ్ళకి ఒకటే అడుగుతున్నాం. ఈ అడవి ఈ దేశం కోసం అలాగే ఉండాలనా, లేదు మొత్తం అన్ని కొట్టేసి అన్ని లేపేసి అదాని ఇలాంటి వాళ్ళకి అప్పగించాలనా? దీనికి ఆన్సర్ చేయండి చాలు, ఇంకేం అక్కర్లే. ఇంకా సెకండ్ క్వశ్చనే లేదు. ఇంకా దీనికి ఎస్ఆర్ నో ఆన్సర్ చేయండి. ఇప్పుడు ఆ అడవిని కాపాడుతున్నది ఆదివాసీలు. ఆ ఆదివాసీలు లేకపోతే నీకు బతికెక్కడిది? మనకు బతికెక్కడిది? పీల్చే గాలి ఎక్కడిది? $100 కోట్లు పెట్టి బాత్రూమ్ కట్టించిండు. దీని అవినీతి గురించి ఎందుకు బయట పెట్టారు? రేవంత్ రెడ్డిని అడగాల, ఎందుకు బయట పెట్టావు రేవంత్ రెడ్డి అని. అమిత్ షాతో పెట్టుకోక బ్రో ప్లీజ్, ఐ రెస్పెక్ట్ యూ అంటే పెట్టుకోవడం అంటే ఏంది? ఆయనతోనే ఏమైనా మల్ల యుద్ధానికి దిగుతున్నానా? ఒక ఆయన రేవంత్ రెడ్డితో పెట్టుకోకంటాడు, ఒక ఆయన కేసీఆర్తో పెట్టుకోకంటాడు. అసలు ఏంది? ఎవరు మీరంతా? ప్రజలు గెలిపిస్తే లీడర్లు అయ్యారు మీరంతా. ఇవాళ రాజ్యం మీ చేతిలో ఉండొచ్చు, పవర్ మీ చేతిలో ఉండొచ్చు, దర్యాప్తు సంస్థలు మీ చేతిలో ఉండొచ్చు. అంత మాత్రాన హారిబుల్ కామెంట్స్ పెట్టిన వాళ్ళ మీద కేసు పెట్టాలి. ఆ ప్రయత్నం కూడా జరుగుతుంది. అదే ఎన్ఐఏకి మేము కంప్లైంట్ చేస్తాం ఖచ్చితంగా. ఎన్ఐఏ గారు బయటికి వస్తారా? ఎవరైనా బయటకు వస్తారు, ఎవరైనా బయటకు వస్తారు. ఇప్పుడు ఆయన కూడా తప్పు చేసిండా చేయలేదన్నది కోర్టు డిసైడ్ చేయాలా. అర్థమైందా? దర్యాప్తు సంస్థలు ఇంకోరో కాదు డిసైడ్ చేసేది. దర్యాప్తు సంస్థలు చేసిన విచారణ ఆధారంగా కోర్టు ఈయన తప్పు చేసినని శిక్ష వేసినప్పుడు ఆయన తప్పు చేసినట్టుగా భావించాలి. రేవంత్ని సపోర్ట్ చేయండి, ఎవరిని సపోర్ట్ చేసేది లేదు. మరి వీడియోస్ ఎందుకు డిలీట్ చేసినావురా? చేయలేదురా, వీడియోస్ డిలీట్ చేయలే. ఒక్క వీడియో చూపించి నేను డిలీట్ చేసిన వీడియో, ఒక్క సింగిల్ వీడియో చూపించి ఫలానా వీడియో హిడ్మా వీడియో డిలీట్ చేసిన ఆ వీడియో ఎవడు చెప్పిండి మీకు డిలీట్ చేసిరని? చెక్ చేసుకోండి, కొట్టండి మనతోలి వెలుగు అని కొట్టండి. ఇంకా మీకు ఏ వీడియో అయితే ఆ వీడియో పైన టైప్ చేయండి, సెర్చ్లో కొట్టండి. ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో అట్లనే ఉన్నది. ఇన్వెస్టిగేటివ్ ఏజెంట్స్ వాళ్ళు కూడా ఏం వీడియోలు డిలీట్ చేయండి, ఈ వీడియో ఎందుకు చేశారు, ఆ వీడియో వాళ్ళు ఎక్కడ అడగలే. అర్థమైందా? ఇప్పుడు జర్నలిజంలో గతంలో మీరు చరిత్ర చూడండి. మావోయిస్టులని అడవుల్లోకి వెళ్ళి ఇంటర్వ్యూలు చేసిన గొప్ప జర్నలిస్టులు ఉన్నారు. ఇంటర్వ్యూలు చేసిన జర్నలిస్టులు సేకరించిన సమాచారాన్ని బేస్ చేసుకొని దర్యాప్తు సంస్థలు విచారణ చేసినాయి. చరిత్ర
గాద ఇన్నయ్య గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు పోరాటం చేసిన వ్యక్తి. ఆ తర్వాత వచ్చిన 14లో వచ్చిన ఎలక్షన్స్లో గాద ఇన్నయ్య గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉంటే ఈరోజు అరెస్ట్ కాకపోయేవారు. ఆయన ఒక ఆశ్రమం నడుపుతున్నారు. దాదాపు 100-120 మంది పిల్లలు అందులో చదువుకుంటున్నారు. వాళ్ళకి ఒక బతుకునిస్తున్నాడు. వాళ్ళని ఎంతో ఉన్నత స్థాయికి, చాలామంది అడ్వకేట్స్ అయినారు, డాక్టర్స్ ఉన్నారు, చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు. దాంతోపాటు ఆయన రీసెంట్గా తెలంగాణ అమరుల స్మారక కేంద్రం అనే ఒక సెంటర్ని ఏర్పాటు చేసి ఈ తెలంగాణ అభివృద్ధి కోసం ఒక ప్రయత్నంలో భాగంగా ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఏం ఖాళీగా కూర్చోలేదు కదా. ఆయన ఏం తప్పు చేసిన ఏంటది ఏజెన్సీలు, దర్యాప్తు సంస్థలు తేలుస్తాయి. రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పుల మీద ఎందుకు మాట్లాడవు? 100% మాట్లాడుతూనే ఉన్నాను. ఇప్పటిదాకా చెప్పిందంతా రేవంత్ రెడ్డి గురించి కాదా? ట్యాపింగ్ గురించి, ఇదంతా గురించి. ఏమయ్యా తీసింది బయటకు ఎందుకు పెట్టావు? ఎందుకు కక్కిస్తా అని చెప్పి కక్కింది నాకుతున్నారని అంటున్నది మేమే కదా. ఎవడన్నా మాట్లాడుతుండా? కేసీఆర్ని ఇంటర్వ్యూ చేయండి, ఇప్పించండి మీరు దయచేసి. నేను కవిత ఇంటర్వ్యూ అడిగిన, ఆమె వెనకడిగేస్తున్నది, భయపడుతున్నది. కేటీఆర్ ఇంటర్వ్యూ అడిగిన, హరీష్ రావు ఇంటర్వ్యూ అడిగిన, మరి ఎందుకు ఇస్తలేరో తెలియదు. చూద్దాం చేద్దామని అంటే మనం డైరెక్ట్గా ఫోన్ చేయలేదు కానీ మధ్యవర్తుల ద్వారా అడిగిపించినాం. చూద్దాం అంటున్నాడు, తర్వాత చేద్దాం అంటున్నాడు. ఇప్పుడు అదేంటంటే భయం కదా వాళ్ళకి. ఇప్పుడు హరీష్ రావు ఇంటర్వ్యూ ఇచ్చిన అనుకో, కేటీఆర్ అనుకో, అమ్మో ఇటు హరీష్ రావు దగ్గరికి పోయినట్టుండు అని అనుకుంటారేమో ఆయన భయం, ఇటు ఇస్తే ఈయన అనుకుంటారేమో ఆయన భయం. ఇట్లా రకరకాల లైన్స్ ఉన్నాయి కదా. అన్న రిటైర్మెంట్ అయిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెండింగ్ బిల్స్ గురించి మాట్లాడండి. దారుణం పాపం వీళ్ళదైతే. రిటైర్మెంట్ అయిన వాళ్ళది, పోలీసులది. ఇప్పుడు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని రక్షిస్తున్న, ప్రజల్ని రక్షిస్తున్న పోలీసులకు సంబంధించిన పెండింగ్ బకాయిలు కూడా ఉన్నాయి. కానిస్టేబుల్, హోంగార్డులది అయితే నరకం పాపం వాళ్ళదైతే. చాలా పెండింగ్ బిల్స్ ఉన్నాయి. సరెండర్స్ రావు, పెండింగ్ బిల్స్. మళ్ళీ పొద్దున్న లేస్తే పనిచేయాలి. ఎవరి కోసం పనిచేయాలా? లీడర్ల కోసం పనిచేయాలి. ప్రజల కంటే ఎక్కువ లీడర్ల కోసం పనిచేయాలి. సమాచార శాఖ బిల్లులు వస్తలేవట. ఏం బిల్లులు అవి? నర్సింగ్ ఆఫీసర్స్ రిజల్ట్స్ గురించి గోపీకాంత్ సార్కి అడగండి, లైవ్ కాల్ చేయండి. ఎవరి గోపీకాంత్ ఆఫీసరా? అర్బన్ నక్సల్ డిజిటల్ ఛానల్ నెంబర్ 1 గంజి రఘు అట. నీ వన్ సైడ్ ఆలోచన మా పైన రుద్దకు, నా ఇంటర్వ్యూ తీసుకో, యాంటీ నేషనలిస్ట్ మన తొలి వెలుగు. ధన్యవాదాలు. అట్లనే పోస్టులు పెట్టు నువ్వు. నేను ఇప్పుడు ఇంతకుముందు అడిగిన క్వశ్చన్కి నీ దగ్గర ఆన్సర్ ఉందా? అడవిని అంబానీకి ఇవ్వాలనా, దేశం కోసం అట్లనే ఉంచాలనా? చెప్పు, ఒక ఆన్సర్ చేయి నాకు. అది కూడా అది యాంటీ సోషల్ ఎలిమెంటా? అడవిని పెట్టుబడిదారుడికి, కార్పొరేట్కి అప్పగించడం? లేదు అది చట్టబద్ధమా? లేదు అది మంచిదా ప్రజలకి? చెప్పు నాకు. నాకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే చాలు. అసలు మీ ఉద్దేశంలో డెవలప్మెంట్ అంటే ఏంది? మీరు భజన చేసే పార్టీ అధికారంలో ఉండడం డెవలప్మెంటా? మీరు భజన చేసే పార్టీలో ఉన్న నాయకులు కోట్లాది రూపాయలకు ఎదగడం డెవలప్మెంటా? మీరు 100 పోస్టులు పెట్టినా, 1,00,000 పోస్టులు సోషల్ మీడియాలో పెట్టినా ఈ ఫైట్ ఆగదు. బతికింది ప్రజల కోసమే పుట్టినమని మనం ముందుగా డిసైడ్ చేసుకోం. పరిస్థితులు మనకు అట్లా నెట్టేస్తూ ఉంటాయి. కానీ ఒక తెలివి వచ్చిన తర్వాత మేము డిసైడ్ అయినాము, నేను డిసైడ్ అయినా, చచ్చినా ప్రజల కోసమే డిసైడ్ అయినా. చలో. బీసీ గురుకుల స్కూల్లో లేడీ టీచర్లకు నైట్ స్టడీ 9కు ఉండడం వల్ల ఇంటికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. స్కూల్స్ అన్నీ అడవిలో పెట్టిండ్రు. మైనార్టీ గురుకులాల్లో ఉన్న టైమింగ్ పెట్టామని చెప్పండి. పాపం అన్యాయం కదా పాపం. మహిళా టీచర్లు వాళ్ళకి 9 గంటల పైన కూడా మీకు స్టడీ అవర్స్ పెడితే వాళ్ళు ఇంటికి ఎప్పుడు పోవాలా, ఎట్లా పోవాలా? చాలా దారుణంగా ఉన్నది ఈ సిచ్యువేషన్. ఇట్లా పెట్టుకుంటే పోతే మాట్లాడుతూనే ఉంటాం మనం.